దేవనామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యము యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము. కావున నన్ను నేను అసహ్యించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువు ఎదుట మనలను మనము తగ్గించుకుని నిజమైన పశ్చాత్తాపముతో దేవుని సన్నిధికి చేరి రెట్టింపు ఆశీర్వాదములు పొందుకునే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. నిన్నటి దినము వరకు భక్తుడైన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, దేవుని స్నేహితుడైన అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడుచూ ఉన్నాను అని తనను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడు, ఏ విధంగా ప్రభువును హెచ్చించాడో మనము ధ్యానించాము. ఇప్పుడు మరి ఒక భక్తుడు ఇదిగో నన్ను నేను అసహ్యించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను అంటున్నాడు. అసలు ఎవరు ఈ భక్తుడు? ఈయన పేరు మీదే ఒక గ్రంథం ఉన్నది. అబ్రహాము పేరు మీద ఒక గ్రంథము లేదు, కానీ ఈ యోబు భక్తుని పేరు మీద ఒక గ్రంథమున్నది. దానికి 42 అధ్యాయాలున్నాయి. ఎంత గొప్ప విశిష్టత లేకపోతే పరిశుద్ధ గ్రంథములో ఆ వ్యక్తి పేరు మీద దేవుడు ఒక గ్రంథాన్ని అనుమతిస్తాడు చెప్పండి. ఎటువంటి వ్యక్తి అంటే ఈ యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూచినప్పుడు దేవుడైన యెహోవా అపవాదితో అంటూ ఉన్నారు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఎంత గొప్ప సాక్ష్యము! బహుశా దేవుడు ఇటువంటి సాక్ష్యము పరిశుద్ధ గ్రంథంలో మరి ఏ వ్యక్తి గురించి కూడా చెప్పలేదు. ఇది మనుషుల సాక్ష్యము కాదండి. ఇది అధికారుల సాక్ష్యము కాదు. ఇది ఇరుగు పొరుగు వారి సాక్ష్యము కాదు. ఇది దైవజనుని సాక్ష్యము కాదు. ఇది రాజుల సాక్ష్యము కాదు. ఇది దేవదూతల సాక్ష్యము కాదు. స్వయాన సర్వశక్తి గల దేవుడు, సజీవుడు, సత్యవంతుడైన దేవుడు ఇస్తున్న సాక్ష్యము. ఎవరి గురించి? ఒక వ్యక్తి గురించి, ఒక మనిషి గురించి. పైగా దేవుడే చెబుతూ ఉన్నాడు అపవాదితో, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని. ఎవరి సేవకుడంట? నా సేవకుడు అంటూ ఉన్నాడు. అంటే దేవుడు యోబు నా సేవకుడు అని చెప్పుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. మన స్నేహితులు ఎవరైనా గొప్ప ఉద్యోగం చేస్తుంటే, లేదంటే ఒక రాజకీయ నాయకునిగానో, ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలిస్తే, ఒక ఐఏఎస్ గానో, ఐపీఎస్ గానో పనిచేస్తూ ఉంటే నా స్నేహితుడు అని చెబుతారు. నా బంధువు, నా అన్న, నా మిత్రుడు అని చెబుతారు. అటువంటిది దేవుడు అంటూ ఉన్నాడు, నా సేవకుడు. ఎంత సంతోషము దేవునికి యోబును బట్టి. ఇంకా మాట్లాడుచు దేవుడు అంటూ ఉన్నాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అని దేవుడే సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఇక చివరి మాట మనం విన్నట్లయితే చూడండి, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఎంత గొప్ప సాక్ష్యము! ఎంత గొప్ప సాక్ష్యం పొందుకున్న యోబు ఏమంటూ ఉన్నాడు? ఇదిగో కావున నన్ను నేను అసహ్యించుకుని. ఎందుకు తనను తాను అసహ్యించుకుంటూ ఉన్నాడు? దేవుని ఘనతను, మహాత్యమును, దేవుని పరాక్రమమును, విశిష్టతను, ఆయన పరిశుద్ధతను, పవిత్రతను, న్యాయమును, ఆయన దయగల గుణమును, ఆయన సమస్తమును తనకు లోపరుచుకోజాలిన మహాశక్తిని అతడు కనులారా చూచినందున. చూడండి, ఈ యోబు గ్రంథము 40వ అధ్యాయంలో దేవుడు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు యోబు తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ నీటి గుర్రము గురించి దేవుడు ఈ యోబును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక 41వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు మకరమును గురించి, దాని బలమును గురించి, దాని శక్తిని గురించి, దాని
ప్రభావమును గూర్చి యోబుతో మాట్లాడినప్పుడు, ప్రభువా, నీ సృష్టే ఇంత బలంగా ఉన్నప్పుడు నీవెంత బలవంతుడవు అని చెబుతూ యోబు అంటూ ఉన్నాడు 42వ అధ్యాయం 6వ వచనంలో, నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని అంటున్నాడు యోబు భక్తుడు. ఎంత గొప్ప వెలిగింపు, ఎంత గొప్ప అర్థం చేసుకునే పరిస్థితి యోబుకు వచ్చిందో చూడండి. అటువంటి యోబు ఏమంటూ ఉన్నాడు? వినికిడి చేత నిన్ను గూర్చి వార్త ఎంతకాలం నేను విన్నాను. ఇప్పుడు నేను కనులారా నీ ప్రభావ మహాత్యమును, నీ శక్తిని, నీ పరాక్రమమును, నీ జ్ఞానమును, నీ బలమును, నీవు చేయగల క్రియలన్నిటినీ నేను తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు? కనులారా నేను చూచాను, కావున నన్ను నేను అసహ్యించుకుంటున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిజంగా దేవుని స్వభావమును, దేవుని ప్రేమను, దేవుని శక్తిని ఎరిగిన మనిషి తన పాప నైజమును అసహ్యించుకుంటాడు, తనను తాను తగ్గించుకుంటాడు, తనను తాను ఈ లోకముతో సిలువ వేసుకుంటాడు. దేవుని కంటే ముఖ్యమైనది ఏదీ లేదు అనుకుంటాడు. అందుకనే తనను తాను అసహ్యించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుతున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి యోబు వంటి భక్తుడే, భూమి మీద యోబు వంటి వాడెవడునూ లేడని దేవుని చేత సర్టిఫికేట్ పొందిన యోబే తనను తాను తగ్గించుకుని పశ్చాత్తాపపడుతూ ఉంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, నీ నా పశ్చాత్తాపము ఏమై ఉన్నది? నీ నా విధేయత ఏమై ఉన్నది? ఎవరైతే దేవుని ముందు విధేయతను కనపరుస్తారో దేవుడు వారిని ఘనపరుస్తాడు. చూడండి, యోబు ఎంతటి విధేయతను కనపరిచాడు గనుకనే, ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు గనుకనే, ఎంతగా తన పాప నైజమును, పాపపు స్థితిని అసహ్యించుకున్నాడు గనుకనే దేవుడు ఘనతను, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఏ విశ్వాసి అయితే తాను బలహీనుడని తెలుసుకుంటాడో అప్పుడే బలము చేత నింపబడతాడు. ఏ వ్యక్తి అయితే తాను పాపినని గ్రహిస్తాడో అప్పుడే ప్రభు యొక్క పరిశుద్ధత చేత నింపబడతాడు. ఏ వ్యక్తి అయితే తనను తాను తగ్గించుకుంటాడో అప్పుడు దేవుని చేత హెచ్చింపబడతాడు. ఏ వ్యక్తి అయితే తాను బలహీనుడనని దేవుని ఎదుట ఒప్పుకుంటాడో అప్పుడే దేవుని బలము చేత నింపబడతాడు. ఏ వ్యక్తి అయితే నేను బుద్ధిహీనుడను అని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటాడో అప్పుడే దేవుని బుద్ధి చేత నింపబడతాడు. ఏ వ్యక్తి అయితే ప్రభువా నేను చేతకాని వాడను అని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటాడో అప్పుడు దేవుని సామర్థ్యము వానిలో నింపబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నిండిపోయిన గ్లాసులో ఇంకా మనం నీళ్లు వేసి నింపలేం. ఎప్పుడైతే మనలను మనం ఖాళీ చేసుకుంటామో, ఎప్పుడైతే గ్లాస్ ఖాళీగా ఉంటుందో అప్పుడే దేవుడు తన శక్తిని, జ్ఞానమును, బలమును, కృపను అందులో నింపగలడు. ఖాళీ గ్లాస్నే మనం నింపగలం. కాబట్టి మనలను మనం ఖాళీ చేసుకోవాలి. మనలను మనం బలహీనులము, మనలను మనం తక్కువ వారము అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడే దేవుడు ఎక్కువ వారిగా చేస్తాడు. అప్పుడే దేవుడు బలము చేత నింపుతాడు. చూడండి, యోబుకు అంతకు మునుపు ఉన్న ఆశీర్వాదము కంటే రెట్టింపు ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? తన స్థితిని తాను ఒప్పుకున్నాడు. తాను బలహీనుడనని, తాను దౌర్భాగ్యుడనని, తాను పాపినని, తాను బుద్ధిహీనుడనని, తాను చేతకాని వాడినని, తాను తక్కువ వాడినని ప్రభు సన్నిధిలో ఒప్పుకుని తనను తాను అసహ్యించుకుని, తన పాపస్థితిని అసహ్యించుకుని దేవునిని ఘనపరచాడు గనుకనే దేవుడు రెట్టింపు ఆశీర్వాదం యోబు జీవితంలో దయచేశాడు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, యోబు వలె రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో నీవు బలహీనుడను అని ఒప్పుకో. అప్పుడు దేవుని తన బలము చేత నింపుతాడు. దేవుని సన్నిధిలో ప్రభువా నేను చేతకాని వాడను అని ఒప్పుకో. అప్పుడు దేవుడు తప్పకుండా తన సామర్థ్యం చేత నింపుతాడు. నేను చేత కలిగిన వాడను, నేను బలవంతుడను, నేను శక్తివంతుడను, సామర్థ్యము గలవాడను అని నిన్ను నీవే అనుకుంటే
ఇక దేవుడు సహాయము చేయడు. చూడండి, ఐగుప్తులో ఉన్న తన ప్రజలను తన శక్తి సామర్థ్యాలతో విడిపించాలి అనుకున్నాడు మోషే. ఓడిపోలేదా? ఎప్పుడైతే హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడినప్పుడు ప్రభువా నేను చేతకాని వాడని అన్నాడు. అప్పుడే దేవుని బలము చేత నింపబడ్డాడు. కాబట్టి మనము దేవుని ఎదుట మన పాప నైజాన్ని అసహ్యించుకుంటే అప్పుడు పరిశుద్ధత చేత నింపబడతాం. మనలను మనం తగ్గించుకుంటే దేవుని చేత హెచ్చింపబడతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, యోబు వంటి వాడు భూమి మీద మరి ఎవడునూ లేడు అని మీ చేత ప్రభువా గొప్ప సాక్ష్యము పొందిన ఈ యోబు తనను తాను అసహ్యించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతూ ఉంటే, ప్రభువా మా జీవితమే పాటిది, మేమెంతటి వారము, ఎంత అల్పులము ప్రభువా, నిజంగా మేము బలహీనులము, నీ బలము చేత నింపండి. శక్తిహీనులము, నీ శక్తి చేత నింపండి. జ్ఞానహీనులము, నీ జ్ఞానము చేత నింపండి. బుద్ధిహీనులము, నీ బుద్ధి చేత నింపండి. ప్రభువా నీ కృపతో నింపి నడిపించండి. ప్రభువా మేము పాపులము, నీ పరిశుద్ధత చేత నింపండి. ప్రభువా ఇంత గొప్ప తగ్గింపు, వినయము, విధేయత యోబు జీవితంలో ఉన్నది కనుకనే అతడు రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. ప్రభువా ఏ వ్యక్తి అయితే తాను పాపినని గ్రహిస్తాడో అప్పుడే నీ పరిశుద్ధత చేత నింపబడతాడనే సత్యం మాకు నేర్పించారు. వందనాలు, స్తోత్రాలు. మేము కూడా అటువంటి విధేయతను కలిగి, తగ్గింపును కలిగి, నీ శక్తి చేత, పరిశుద్ధత చేత, బుద్ధి చేత, జ్ఞానం చేత, బలము చేత నింపబడి రెట్టింపు ఆశీర్వాదములు పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక, ఈ రోజంతా నీ కృపా కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచి మేలులతో నింపి నడిపించుమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.